ఇది రాష్ట్ర ప్రజల మధ్య చాలా తీవ్రమైన చర్చ జరగాలి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇదేదో నేను రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఏర్పాటు చేసింది కాదు. ఒక దేవుని ఔన్నత్యం ఆర్టికల్ 26, 27, 28లో సెక్యులర్ కంట్రీలో ఈ దేశంలో అన్ని మతాలు సమానమే, అన్ని మతాలను పూజించుకునే అవకాశం ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పూజించుకోవచ్చు. ఒకళ్ళ మతంలోకి ఇంకొకళ్ళు ఇండల్జ్ అవ్వకూడదు అనేటువంటి విధానాన్ని ప్రజలకు మరొక్కసారి విశదీకరించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీటింగ్. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. రాజకీయం ఏది దేవుడే తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలి అంటే కాస్త కుస్త చట్టం తెలిసినటువంటి వాళ్ళు, ప్రజల గురించి తెలిసి ఆలోచించేటువంటి మాలాంటి వాళ్ళు ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలి. ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలుగా మీరు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ప్రజలు విచక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలు మాత్రమే దీన్ని నిర్ణయించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలేశుడి యొక్క ప్రసాదం కూడా ఎంతో పవిత్రంగా తీసుకునేటువంటి కోటాను భక్తుల్లో నేను కూడా ఒకటి. మీరు నమ్మినంతగా నమ్మలేకపోవచ్చు కానీ బట్ అమితమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటిని, ప్రసాదం తిన్న వ్యక్తులు నేను కూడా ఒకటి. కాబట్టి నా మనోభావాల్ని మాత్రం విశ్లేషిస్తున్నా ఈరోజు మీ ముందు. మరి దీన్ని మీరు అన్వయించుకుంటారో లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. 2024 జూన్ 11వ తారీఖున అధికారంలోకి రావటంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. సరే, చాలా విషయాల్లో ఆయన కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడాడు. ఆ అబద్ధాలన్నింటినీ కూడా నేను ప్రజల ముందు పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అల్టిమేట్గా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని కూలకొట్టాలి అనేటువంటి ఒక ఉగ్రవాద చర్య చేశాడు ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎంపీ నందిగామ సురేష్. ఆయన బోట్లు ప్రకాశం బ్యారేజీని పడగొట్టి రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించాలనేది ఒక ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. ఆరోపణలో బేస్ ఎంత ఉంది? ఆరోపణల తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆరోపణలు ఛార్జ్షీట్లోకి ఎందుకు రాలేదు? టైం రిజిస్టర్ చేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం జరిగింది ఏంటి అనేది అదంతా పక్కన పెట్టి అదంతా ప్రజలకి మళ్ళీ ఇంకో సందర్భంలో విశదీకరిస్తాం. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు చేయటం సహజమైనటువంటి రాజకీయ ప్రయోజనాలతో జరిగేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ తగుదనమ్మా అని ఈ ఆరోపణల్ని భుజానికి ఎత్తుకొని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా తిరుమల తిరుపతి ప్రసాదంలో కలిపి తద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అప్పుడు పనిచేసినటువంటి టీటీ చైర్మన్ సుబ్బారెడ్డి కావచ్చు, మాజీ చైర్మన్ గుమ్మాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి నాయకులు నెయ్యి కల్తీ వేరు, దాంట్లో అడల్ట్రేషన్ వేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది జంతు అవశేషాలు కలిపారు అనేది ముఖ్యమంత్రి గారి ఆరోపణ. తగుదనమ్మా అని భారతదేశ ధర్మాన్ని నెత్తికెత్తుకొని సనాతనాధికారిగా ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడు మా ఉప ముఖ్యమంత్రి గారు ఉపామా గారు దాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఉపామా గారు భుజానికి ఎత్తుకొని వెంటనే యాక్షన్ సీన్ స్టార్ట్ అయిపోయింది. ఆ కాస్ట్యూమ్ అనగానే వెంటనే ఎల్లో కలర్ కాస్ట్యూమ్ వెనకాల పిలక,
పైన తలగుడ్డ లుంగి కట్టారు. ఇక వెంటనే ఏం మొదలుపెట్టారు? కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. ఎందుకు మెట్లు కడిగారు కనకదుర్గమ్మ టెంపుల్లో? రీజన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బీఫ్ కొవ్వు, ఇది నేనన్న మాట కాదు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నోటితోటి స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటి? బీఫ్ కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు, ఎద్దు కొవ్వు కలిపారు, ఇంకా రకరకాలైనటువంటి అడల్టర్డ్ ఐటమ్స్ కలిపారు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆరోపణ. నెంబర్ 2, ఈ లడ్లని 1,00,000 లడ్లని అయోధ్యకు పంపించారు. అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణంలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రామాలయం నిర్మాణానికి ఎంతో కష్టపడినటువంటి హిందువుల మనోభావాలు ఈ లడ్డూని పంపించి లడ్డూ తినటంతో దెబ్బతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టార్ట్ యాక్షన్ ఇమ్మీడియట్ గా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ డ్రెస్ తోటి వెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. పోనీ అంతటితో సినిమా ఆగిందా? అబ్బే ఆగల. ఇక్కడ నుంచి రెడ్ కలర్ డ్రెస్ అంటే ఆ హిందూ శాస్త్రాల్లో ఆ భవానీ మాల లేకపోతే రాఘవేంద్ర మాల ఇలా మాలలు వేసుకున్నటువంటి వ్యక్తులకు ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్రెస్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక భవానీ మాల ఒకటి వేసేసుకొని పరగం అని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రాయశ్చిత్త దీక్ష పెట్టారు. అక్కడ పెట్టేసేసి ఆమెను హిందూ అన్అపాలజెటిక్ అని ఇంగ్లీష్లో కాసేపు, తమిళంలో కాసేపు, హిందీలో కాసేపు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూకి ఒక పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బీఫ్ కలిపారు. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక ధర్మశాస్త్రం మీద జరిగితే ఎవరైనా ఊరుకుంటారా, చేస్తారా, చెందుతారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా, సార్ మీరు మాట్లాడినటువంటి మాటలకి కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం బీఫ్ తోటి, పిగ్ ఆయిల్ తోటి దేశమంతా దీన్ని కదిలిపోయింది. రోజు దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకులు కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు మాట మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదని అడుగుతున్నా. రాష్ట్ర డీజీపీ ఎందుకు మీరు కేసు రిజిస్టర్ చేయరని అడుగుతున్నా. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో 23లో 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం ఇడితిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితిలో అరవలేని పరిస్థితిలో నిమ్మగుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల పరిస్థితులతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి
వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, వెళ్ళిపోయి ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? దీన్నే అంటారా దేవుడిని రాజకీయాలు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటమే సనాతన ధర్మంలో ఒక భాగమా? నాకైతే తెలియదు సార్. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే డెఫినేషన్ మేబీ అదే అయితే ఐఎమ్ వెరీ సారీ. మీరు సనాతన ధర్మాధికారు కారు, మీరు అధర్మాధికారి. మీరు ప్రజల మధ్య ఎమోషన్స్ రెచ్చగొట్టి సినిమా డైలాగులు చెప్పి సినిమా డైలాగులతో ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రజలని ఒక హెల్సియేషన్లోకి తీసుకుని వెళ్ళిపోయి మతం అనేటువంటి ముసుగులో ఓట్లు దండుకునేటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్ మీరు. ఈ మధ్యకాలంలో ఈయనకి కూడా కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక బిరుదు వచ్చిందంట. మీరు కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కాదు నాయనా, మీరు కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. అబద్ధాలు చెప్పటంలో ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయంటే ఆ బ్రాంచ్లందరికీ మీరే కింగ్. ఉప ముఖ్యమంత్రిగా మీరే కింగ్. యు ఆర్ నాట్ ఎ కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్, యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. ఎందుకు అంటే రాష్ట్రంలో మీరు చెప్పేదంతా అబద్ధమే, మాట్లాడేదంతా అబద్ధమే. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. నేనే ముఖ్యమంత్రి అయితే తీసుకొస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 30,000 మంది అమ్మాయిలు కాదు కదా, 3 అమ్మాయిల గురించి కూడా ఆలోచన లేదు. డీజీపీతో నేను రిపోర్ట్లు పెట్టేసి ఇమ్మీడియట్గా అటు చేస్తాను ఇటు చేస్తానన్నారు. శూన్యం. 48 గంటల్లో పోలీసులకు అధికారం ఇస్తే అసలు ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను. మీరు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు. అదే నా చేతిలో కనుక ఉప ముఖ్యమంత్రి అయితే గంజాయి లేని రాష్ట్రంగా చేస్తున్నాడు. 20 నెలలు అయింది రాష్ట్రంలో గంజాయి లేకపోవటం కాదు కదా, ఇంకా గంజాయి వెచ్చలవిడిగా ఇంతకుముందు కాలేజీలో దొరికేది, ఇప్పుడు స్కూళ్ళలో కూడా దొరుకుతుంది గంజాయి. మరి మీరు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మాధికారి అయితే ఇదేనో సనాతన ధర్మం ఏమో నాకైతే తెలియదు. ఆడపిల్లల మీద ఎవరైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తాను. ఎవడైనా ఒక ఆడపిల్లని పట్టుకుంటే వాడిని కోసేస్తాను, నరికేస్తాను, తుడిపేస్తానని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడారు. 35,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితే 20 నెలల కాలంలో కనీసం గాప్ చూప్ సంబారపట్టి లవ్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని మాట్లాడు. ఎక్కడ మనం చేసే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఈరోజు తిరుమల తిరుపతిలో తిరుమలేశుడి సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలకి పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది, దీన్ని ఈ లడ్డూని అయోధ్యకు కూడా పంపించారని చెప్పిన దానికి బేస్ ఏంటి? అసలు మీరు కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ గణతంత్ర దినోత్సవంలో కూర్చునే అధికారం, హక్కు, మొరాలిటీ, నైతికత నీకేమైనా ఉందా? అసలు కనీసం ఏ హోదాలో అక్కడ కూర్చున్నావో కనీసం ఆ హోదాకి కనీసం గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని అబద్ధాలు. కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. యు ఆర్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్, యు ఆర్ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్. మీరేంటో మార్షల్ ఆర్ట్స్ నాకు అర్థం కాదు. వారాహి యాత్ర 2 రోజులు చేస్తే 10 రోజులు హాస్పిటల్లో పడుకుంటారు. పాదయాత్ర 3 రోజులు చేస్తే 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. మీరే మార్షల్ ఆర్ట్స్ కింగ్ ఆర్ట్స్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, అఫ్ కోర్స్ మీరు ఇస్తే ఇచ్చుకుంటారే, నాకైతే తెలియదు. బట్ మీరు ఈ అబద్ధాలు చెప్పి మీరు లయింగ్ ఆర్ట్స్ అని, ఇంకా మొన్న బెంగళూరు వెళ్తే ఈయనకి ఏదో ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చారు. దేనికయ్యా అసలు శ్రీకృష్ణదేవరాయ అంటే ఏంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం ఏంటో తెలుసా? అదేమనంటే 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. ఏమి 2 లక్షల పుస్తకాలు చదవటం? నేను ఒక మిత్రుడిని అడిగా. ఆయన జనసేనలో పాప చాలా కాలం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పనిచేసి ఉన్నారు. నేను అడిగా, ఏమి మిత్రమా మీ సారు పుస్తకాలు బాగా చదువుతారంట, 2 లక్షల పుస్తకాలు చదివారంట, నిజమేనా అని. ఆ 2 లక్షల పుస్తకాలు ఏమో నాకు తెలియదు కదన్నా. ఆయన చదివే పుస్తకం, ఆయన అంటే ఒక పుస్తకం చదివాడంటే ఆ పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలంట. పుస్తకం పేరే 2 లక్షల పుస్తకం. సో ఆ 2 లక్షల పుస్తకం చదివి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటున్నారు. ఆయన 2 లక్షల పుస్తకాలుగా చదివింది. ఆయన చదివే పుస్తకం పేరే 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకం ఒకటి చదివేసి 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసుకుంటున్నారు ఆయన. అవునన్నా అని సరదాగా ఒక మాట అన్నాడు. మేబీ నాకైతే నిజమైతే తెలీదు. మేబీ ఆయన చదివే పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలేమో.
సో ఆ ఒక్క పుస్తకం చదివేసేటప్పటికి ఆయనకి సమయం సరిపోయింది. ఒక పూటేమో పెరుగన్నం తింటా ఒక షాట్, పాలన్నం తింటా ఒక షాటు, దూడకి గడ్డి పెడతా ఒక షాటు. ఇక మన మీడియా, తెలుగుదేశం మీడియా ఎలివేషన్స్ ఇంక ఎలా ఉంటాయంటే, టీడీపీ మీడియా ఎలివేషన్స్ వెనకాల నుంచి మహర్షి సాంగు, ఇటు పక్క నుంచి ఆయన పేరు మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, వ్యవసాయం మీద తీసిన సాంగ్ శ్రీమంతుడు, ఇటు పక్క నుంచి శ్రీమంతుడు సాంగు, ఇటు పక్క నుంచి మహర్షి సాంగు. ఈ సాంగులు పెడతా ఎలివేషన్స్ ఇస్తా ఉంటారు ఈ మహానుభావుడికి. అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైనటువంటి పార్టీ జనసేన పార్టీ. మళ్ళీ ఏమన్నా అనుకోండి, ఏమయ్యా ఇలాగ అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇది తప్పు, ఇలా అబద్ధాలు ఆడకూడదు, ఇదిగో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కాస్త మంచిగా పరిపాలన చేయండి, అబద్ధాలతోటి పునాదులతోటి ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలు ఒకసారి మీ అబద్ధాలను గమనిస్తారు అని అనుకున్నాం అనుకోండి, ఏ రోజైతే అబద్ధాలుగా సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం, ఇప్పుడు సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు, కళ్యాణ్ గారు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అండ్ ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా, దీని కొవ్వు అండ్ ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా, దీనికి ఆధారాలు ఏంటి? ఈరోజు సిట్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. మరి దీనికి ఆరోపణ లేకుండా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులు ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకూడదు కదా అని మనం ఇప్పుడు చూపించామనుకోండి, సహజంగానే మనం మాట్లాడిన దాంట్లో కాస్త నిజాయితీ ఉంటుంది కాబట్టి ఒక మీడియా చూపిస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అవగానే ఇక జనసేన మహిళలు, వీర మహిళలు అండ్ జన సైనికులు ఇద్దరు ఆ ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడుస్తారు, ఒరే బాబు మషాయో మా పరువు తీసావు కదా అని ఆయిలిని పట్టుకుని ఏడుస్తారు, అలా ఏడుస్తారు. మా పవన్ కళ్యాణ్ గారి పరువు తీస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారిని పరువు తీస్తున్నాం అని. ఇంకొక వేరే మహిళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ వేరే మహిళ ఆవిడ ఈ మధ్య కాలంలో నేను టీవీ డిబేట్లో చూస్తే ఒక కామెంట్ చూసి, నేను ఇది కూడా చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తా. ఈ వేరే మహిళ యాంకర్ అడిగాడు, అమ్మ ఏంటి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారంట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందంట, కంపారిజన్ లేదంట అంటే నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, జులై సినిమాలో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. లోపలేసిన లోపల బ్రహ్మాజీ ఉంటాడు, అప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళగానే సెల్లోకి వెళ్ళగానే బ్రహ్మాజీని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేసావు నిన్ను? రిమైనింగ్ మెన్షన్ టెస్ట్ ది టెండర్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిక్విజిట్ ఎక్విప్మెంట్ ఇన్ టీటీడీ. ఈ టెస్టులన్నీ చేసిన తరువాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంకర్స్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అలౌ చేస్తారు. ఈ టెస్టులు చేసేది అప్పుడే ఇమ్మీడియట్ గా ఒక ఆయిల్ ట్యాంక్, గీ ట్యాంక్ వచ్చింది, గీ ట్యాంక్ అక్కడే నిలబెడతారు, వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్టులన్నీ కూడా టీటీడీలోనే టెస్టులన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ రాశారు, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్. ఎప్పుడైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యిని వెనక్కి పంపించేస్తారు, అసలు నెయ్యిని యాక్సెప్ట్ చేయరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ 2026 వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే. Tests were only confirmed to the above parameters TTD lab and not on the adulterated. Altogether 14 number of samples were tested and rejected since 2022 based on parameters obtained then adulteration. 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో 14 సార్లు 14 శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ 2022. 14 టైమ్స్ ట్యాంక్స్ని రిజెక్ట్ చేసేసారు, వెనక పంపించేశారు, స్పెసిఫికేషన్ లేదు అని. ఎప్పుడు 2022 నుంచి. అయితే ఈ టెస్టుల్ని చేయటానికి ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అడల్టరేషన్ యాజ్ మీగర్ కంపేర్ టు ది స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టీటీడీ ఇస్ అబౌట్ 75 lakhs. బట్ దిస్ టైమ్ వాజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ టీటీడీ ల్యాబ్. 75 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా గీ అడల్టడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు.
ఈ రిపోర్ట్ బేస్డ్లో డేటెడ్ 12/3/2024 10,000 kgs kogi was finalized on 8/5/2024, rupees 319 rupees. ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేటి ఒక డైరీ ఫుడ్స్కి ఏఆర్ డైరీ అనే డైరీ ఫుడ్స్కి 12/3/2024 10,000 kgs, అంటే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీని సప్లై చేసేటువంటి ఒక కేంద్రం. ఈ గీని సప్లై చేసేటువంటి ఒక ఏఆర్ డైరీ ఫుడ్స్లో 10,000 kgsకి 8/5/2024, అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక నెల ముందు కేజీ 319 రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు. ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టెడ్గా ఉంది కదా అని ఈ అడల్టెడ్గా ఉన్నటువంటి గీని ఈ 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అంటే ఇది ఒక ప్రీ కాన్స్పిరసీ, వాట్ ఐ కెన్ సే దాట్. 2022 నుంచి 14 సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి. 2024 జూన్ 11 తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఇంకా వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 2024 జూన్ 11 తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి, లడ్డూ ప్రసాదంలో కొన్ని అవకతవకలు జరిగాయని నిరూపించాలి, వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు, వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు. ఈ రిపోర్టు తయారు చేసి 2022-23లో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల్లో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఒక ట్యాంకు నెయ్యి ట్యాంకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగానే వెంటనే ఇదిగో ఈ 20 టెస్టులు చేసి అది ఓకే అయితేనే లోపలికి రాణిస్తారు, ఓకే కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు, అయిపోయింది. 2024 తర్వాత ఒక ట్యాంక్ వచ్చిందంట, ఆ ట్యాంకులో నుంచి ఒక నెయ్యిని తీసి గుజరాత్ ల్యాబొరేటరీకి పంపిస్తానంట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి గుజరాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందంట. యాజ్ పర్ ది అకార్డింగ్లీ 4 samples were sent to NDDB lab, Anand, Gujarat, confidentially for testing of quality of as per FSSAI specifications. The reports were received on 16/7/2024 and 23/7/2024. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకునంట ఒక 4 samples కలెక్ట్ చేసి గుజరాత్కి పంపించిందంట. గుజరాత్ ట్యాంకులో నుంచి గుజరాత్ NDDB రిపోర్ట్ ఏమో వచ్చిందంటే, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ది NDDB ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అడల్టరేషన్ ఇంక్లూడింగ్ లాడ్. వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. నేను అడుగుతున్నా, 2024 మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే 2022లో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజంప్షనే కదా. యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపిల్ పంపించారు? మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంకులో గీ ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి గుజరాత్ పంపించారు, అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. కానీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23-24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరు తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు
రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మట్టితోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో, ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే బిఆర్ నాయుడు గారు ఉండి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా, ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా, మీ రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీ ఇద్దరు అలాంటి ఆరోపణ చేయొచ్చా? ఒకవేళ నిజమైనప్పటికీ కూడా మీరు బాధ్యతతో వ్యవహరించి జరిగిపోయిన దాన్ని ప్రజలకి రివీల్ చేయకుండా ఉండాల్సినటువంటి గొప్ప పదవుల్లో ఉన్నారు మీరు అని మీ ఇద్దరు మర్చిపోయినటువంటి సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తులు మీ ఇద్దరు. మీరు అభినవ చాణక్యులు, అభినవ శ్రీకృష్ణదేవరాయల మీరు. పెరుగన్నం ఒకరోజు, పాలన్నం ఒకరోజు, దూడకు ఒకరోజు, మేకకు ఒకరోజు మేత పెట్టుకుంటా షార్ట్లు తీసుకొని ఆ షార్ట్ల ద్వారా ప్రజల్లో ఏదో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుకొని ఒక రాజకీయ చదరంగంలో రాజకీయంగా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి రాజకీయాలు ఎంతకాలం ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు? ఎంతకాలం ఉంటాయి? అరే ఒక బాధ్యతతోటి ఒక శ్రవణ్ కుమార్గా 10,000, 5,000 రూపాయలు కేసు తీసుకొని డబ్బులు తీసుకొని కేసేసే నాలాంటి ఒక సాధారణమైన న్యాయవాదికి ఒక బాధ్యత ఉంది, ప్రజల పట్ల ఒక మమకారం ఉంది. అరే ఈరోజు కోటేసుకున్నానంటే కాస్త ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దాం, వాళ్ళకి కాస్త ప్రజల కోసం మంచి మాట్లాడదామని ఒక బాధ్యత నాకుంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు బాధ్యతలను దగ్గర చేర్చుకుంటారు. సాయంత్రానికి నిందితులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఏమైపోయింది సుగాలి ప్రీతి కేసు? ఎందుకు సిబిఐకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం కడుపుకు అన్నమానా తినేది? ఆ తల్లి, ఆ కాళ్ళు లేని తల్లి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు సుగాలి ప్రీతిని రోడ్డుకు వదిలేసినావు. ఇటు మువ్వల నగేష్ మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు చచ్చిపోతే 19 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని వాడిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నీ మోస్తా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా మళ్ళీ ఏమన్నా అన్నామనుకోండి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి కేసు వేసుకుంటారు. నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను ఎవడు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతారండి? మీరు ఢిల్లీ హైకోర్టులకు వెళ్ళి, కలకత్తా హైకోర్టులకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకోవాల్సిన కర్మ మీకేంటి? మన ఇల్లు బంగారం, మన బంగారం మంచిదైతే కంసాలి దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దని నువ్వే మంచిగా ఉండి నువ్వే మంచిగా ఆలోచిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతాము? నువ్వు మాట్లాడే మాట అబద్ధం, చేసే చేష్ట అబద్ధం, చెప్పే డైలాగ్ అబద్ధం, నటించే నటన అబద్ధం, ఊగుడు అబద్ధం, ఎగరేసే జుట్టు అబద్ధం, వేసుకున్న డ్రెస్ అబద్ధం, లోపల ఉన్న భావం అబద్ధం, అన్నీ అబద్ధాలు. అబద్ధాలతోటి పుట్టిన కోట ఏమన్నా ఉందంటే జనసేన, అబద్ధాలతోటి పుట్టిన మనిషి ఎవరు ఉన్నారంటే అది మీరే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు? ఏ రోజున ఉందా టీటీడీ చరిత్రలో చనిపోవటం భక్తులు? సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయినారు, కాశీబొగ్గలో నెట్టుకొని చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఏ రోజు చూసిన గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది, ఏ రోజు చూసిన గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసి పడేశారు. 7 రోజులు ఉందా చరిత్రలో? మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక కారణం, ఈరోజు మీ పార్టీ పతనాల అంచుల నుంచుంది, మీ ప్రభుత్వం పతనం అంచుల నుంచుంది. ఈరోజు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలలు కాకుండానే. ఎవ్రీ వీక్ 2,000 రూపాయలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. ఈయనంట దావోస్ మ్యాన్ అంట. మళ్ళీ ఈయనకు బిరుదు, ఈయన ఒక దావోస్ మ్యాను, ఈయన ఒక
ఎవరు 23 కోట్ల లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఇలా ఉంటాయి ఇలా అబద్ధాలు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు పోనీ 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు ఓకే. పోనీ 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయా? మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే వారానికి 2,000 రూపాయలు వెళ్ళి దేహి అని ఆర్బీఐ దగ్గర ఎందుకు సార్ నిల్చుంటున్నారు? ఎందుకు సార్ బాండ్ల వేలం వేస్తున్నారు? ఎందుకు సార్ 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు? ఎందుకు సార్ ఈరోజు అమరావతి పనులన్నీ మొత్తం పక్క పనిపోయినాయి? ఎందుకు మొత్తానికి జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా అలాగ ఉంది. రేపు మంగళవారం ఉందా కేసు? రేపు ఏం చేస్తారో చూస్తా. రేపు డబ్బులు రిలీజ్ చేస్తారో లేదు పాపం వాళ్ళు 6,000 7,000 రూపాయలు నెలకు జీతం రావట్లేదు, హానరోరియం రావట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు రామచంద్ర అని అరుస్తున్నారు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వండి. అబద్ధాల కోటల మీద నిలబడినటువంటి ప్రభుత్వాలు మీరు అబద్ధాలు చెప్పుకోండి. ఎందుకంటే రాజకీయంలో అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు లేకుండా ఏది ఉండదు. మీరు దావోస్ మ్యాన్ అంటారో రావోస్ మ్యాన్ అంటారో, ఈయనేమో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో లైస్ మ్యాన్ అంటారో ఏం మ్యాన్ అంటారో అనుకోండి. మీరు పెట్టుకునే బిరుదులకి మీ మీడియా ఇచ్చే బిరుదులకి నిన్న జరిగినటువంటి లడ్డూ ప్రసాదం అంశంలో రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇంత దారుణమైనటువంటి రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని అక్కడ నెయ్యి లేదు, కల్తీ లేదు, లడ్డూ లేదు, కల్తీ జరిగిపోయింది. అరే ఒక భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఎంత దారుణమైనటువంటి ఇప్పుడు ఈరోజు ఒక్కళ్ళు మాట్లాడటంలా. నిన్న TV5 మూర్తి అంటున్నాడు లడ్డూ మీద 600 పేజీల ఛార్జ్ షీట్ వేశారు. ఇకైతే అయిపోయింది అయిపోయింది. ఎందుకు అయిపోద్దయ్యా? ఎందుకు అయిపోద్ది? పెట్టు డిబేట్. నేను అడుగుతున్నా, నువ్వు డిబేట్ పెట్టాల్సిందే, నేను రావాల్సిందే. నేను అడుగుతున్నా సాంబశివరావుని, వెంకటకృష్ణని, మూర్తిని కూడా అడుగుతున్నా. మీరు నా మిత్రుడు వంశీని కూడా అడుగుతున్నా, మీరు డిబేట్లు పెట్టండి. లడ్డూ మీద ఎవరు ఏ పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది, ఎక్కడ కలిసింది, ఏ వైసీపీ నాయకుడు దాంట్లో నిందితుడిగా ఉన్నాడు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉందో ప్రజలకు తెలియాలి. అది మీరు తప్పు చేశారా? తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాసి చెప్పండి సమాధానం. తప్పు అయిపోయింది వెంకటేశ్వర, ఇంకొకసారి మేము ఎలాంటి రాజకీయ క్రీడ ఆడం, అనవసరంగా తప్పు చేశాము, తేలికుట్టిన దొంగలాగా అయిపోయినాము, ఇప్పుడు అరవలేము, మాట్లాడలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆగలేదండి వీళ్ళు. ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించింది, మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో ఆగండి, సిట్ వేసాము, సిట్ ఫైండింగ్ వచ్చిన తర్వాత మాట్లాడండి. అప్పటిదాకా మీరు మాట్లాడదని చెప్పిన దాకా ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు సనాతన ధర్మాధికారి. ఈ లడ్డూను తీసుకొచ్చి సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేసినప్పుడు సనాతన ధర్మం అబాస్పాలు అవ్వలేదా? ఇప్పుడు నీ వల్ల నువ్వు సనాతన ధర్మాధికారి కాదు, సనాతన అధర్మాధికారి. డిబేట్లు పెట్టండి. ఈరోజు డిబేట్లు పెట్టాల్సిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడల్ట్రేషన్ జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అడల్ట్రేషన్ జరిగిందా? ఇవి ఏది జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందా జరగలేదా? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న భక్తులు, దే పీపుల్ షుడ్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. నేను చెప్తున్నా, జనసేనకి, తెలుగుదేశానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క శాపం మీరు మీ పార్టీలని కడ వరకు వెంటాడతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఈరోజు ఆడిన రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని నిలువ నీడ లేకుండా చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. రాజకీయాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు క్షమిస్తారు. కానీ భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు చూశారు. ఒక వ్యక్తిని బదనాం చేయాలి అని ఏమైంది? మీరే పడిపోయినారు మీ గోతులో మీరే. ఒక పార్టీని బదనాం చేయాలని ఏం చేశారు? మీ గోతులో మీరే పడిపోయినారు. ఈరోజు సోషల్ మీడియా మొత్తం పచ్చి బూతులు తిడుతోంది. ఒక్కడు మాట్లాడటంలో తెలుగుదేశం కార్యకర్త. నేను మిత్రుని అడిగా నిన్న రాత్రి ఫోన్ చేసి, తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యమైన నాయకుడు,
ఏంటండి టీటీడీ మీద మరి రిపోర్ట్ సిట్ ఇచ్చింది కదా, ఎందుకు మాట్లాడుకోవటం లేదు? టీడీపీ మీడియా సపోర్ట్ చేయటం లేదు, మీ తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించటం లేదు ఏంటంటే ఇంటర్నల్గా ఎవరో టీటీడీ మీద మాట్లాడొద్దు అని ఆదేశాలు వచ్చినాయండి. ఇంకేం చేస్తాం, పిసుక్కోవటమే అని బాల్ పట్టుకొని. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అంతా అంతే, ఇక ఏం మాట్లాడేదేం లేదు. ఇక ఆ సినిమాలో రావుగోపాలరావు కొడుకు అన్నట్టు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినారు మీ తెలుగుదేశం నాయకులందరూ. ఏ డిబేట్లు ఉండో, ఏ నాయకుడు మాట్లాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు స్పందించరు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దున్నపోతు మేత మేస్తూ ఉంటుందో వీళ్ళు మేత మేసుకుంటానే ఉంటారు, వర్షం పడతానే ఉంటుంది, డిబేట్లు ఎవరు పెట్టరు, సోషల్ మీడియాను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. నా రామరాజ్యం, నా రాజ్యం రామరాజ్యం, ఇక్కడ రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అనే ధోరణిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఒక మాట అయితే చెప్తా, భక్తుల మనోభావాలు దెబ్బతీసి సిట్ రిపోర్ట్ కోసం మేము చూస్తున్నాను. సిట్ రిపోర్ట్ ఒకసారి బయటకు కనుక వచ్చింది అంటే, సిట్ రిపోర్టు అండ్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ది గుజరాత్ ల్యాబ్ రిపోర్టర్ తీసుకోబోతున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అన్న మాటలు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు హర్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ మై ఫీలింగ్స్ ఆల్సో. కాబట్టి ఒక అధర్మ ప్రచారం చేసి కులాల మధ్య మతాల మధ్య డిస్టర్బింగ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ అండ్ మేకింగ్ అ ఫాల్స్ ఎలిగేషన్స్, స్ప్రెడ్డింగ్ అ రూమర్స్ అక్రాస్ ది సొసైటీ ఈజ్ అన్ అఫెన్స్. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈజ్ అన్ అఫెన్స్. సో యాజ్ అ బీయింగ్ అ లాయర్గా మా పార్టీ కొంత లీగల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఎవరెవరైతే ఈ ఇంక్లూడింగ్ బిఆర్ నాయుడుతో సహా వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అగెన్స్ట్ దీస్ 4 people. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం ఇలాంటి ఈరోజు జరిగింది భవిష్యత్తులో జరగకూడదు. జరిగిపోయింది, అయిపోయింది, ఏదో ఇప్పుడు ఎవరు మాట్లాడరు, నాకు తెలిసినంత వరకు దీన్ని సబ్సిడైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి దేవుడిని రాజకీయాల్లోకి లాక్కుండా, ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకుండా, ఇలాంటి ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఒక రాజకీయంగా ఒక బాధ్యతతోటి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ షుడ్ ఫాలో. మేబీ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఏం కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి పోలీసులు కూడా అంటారు, కోర్టులు అసలే చేయవు, పోలీసులన్నీ ఇంకా బెటర్ కోర్టుల మీద. కానీ రేపు ఉదయం సంవత్సరం తర్వాత అయినా 3 సంవత్సరాల తర్వాత కేసు పెండింగ్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ ఎక్కడికి బారు, 2029లో ఎక్కడికి బారు. ఈ కేసులో ఎవరెవరైతే ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారో, భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళందరి మీద లీగల్గా వీఆర్ గోయింగ్ టు లాడ్జ్ ఎ రిపోర్ట్ against those people who made a unnecessary comments against it. సో కాబట్టి ఈ ప్రెస్ మీటు ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ ప్రెస్ మీటు కేవలం వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవటానికి, ఒక దేవుని ఎలా వాడారో రాజకీయాలు అని తెలుసుకోవటానికి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు యొక్క కుట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డీల్ చేసేటువంటి, నడిపించేటువంటి పార్టీల యొక్క నాయకుల్ని రేపొద్దున మీ ఊళ్ళోకి వస్తే తరిమి కొట్టాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు వారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పరమ నియమష్టలతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల యొక్క భావాల్ని దెబ్బతీసినటువంటి నాయకులు కూడా రేపొద్దున మీ ఊళ్ళలోకి రానివ్వద్దు అని నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్. లేదండి, జరిగినట్టు ఏమి రిపోర్ట్లో లేదు. వాళ్ళు ఏమన్నారు అంటే అడల్టెడ్ రసాయనాలు కొన్ని కలిపారు, ఏది డాల్డా కొంచెం కలిపారు అని చెప్పారు. ఆ డాల్డా కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, 2023-24లో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆరోపణ. 23-24లో కల్తీ జరిగింది అని చెప్పడానికి కల్తీ నెయ్యేది సార్, శాంపిల్ ఏది?
శాంపిల్ ఆల్రెడీ లడ్డూ వాడేశారు, లడ్డూ తినేసాం. లడ్డూ లేదు, 2023లో 24లో లడ్డు నెయ్యి అన్నా ఉండాలి, లడ్డు అన్నా ఉంది. లడ్డూ లేదు, నెయ్యి లేదు, ఏం శాంపిల్ తోటి మీరు ల్యాబొరేటరీ చేస్తారు సార్? ఇప్పుడు చేసిన రిపోర్టు, సిట్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు, గుజరాత్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు 2024లో జూలైలో కలెక్ట్ చేసినటువంటి శాంపిల్. ఆ శాంపిల్ కలెక్ట్ చేసి తద్వారా అడల్టరేషన్ జరిగింది అని ఈరోజు రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి రిపోర్ట్ జరిగితే ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. 2024 గత ప్రభుత్వంలో జరిగిన నెయ్యి లేదు, లడ్డూ లేదు సార్ శాంపిల్ చేయడానికి. శాంపిల్ లేకుండా ఏం సెలెక్ట్ చేశారు మీరు? ఏమి రిపోర్ట్ చేశారు? అసలు ఎలిగేషన్ చేసిన తర్వాత కాదు, 2024 జూలైలో ఎవరు ప్రభుత్వం ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ట్యాంకర్ నెయ్యి వచ్చింది, దాన్ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 24లో జూలైలో వచ్చిన ట్యాంకులో కలిసిందంటే 23లో కూడా కలిసి ఉంటుంది, 22లో కూడా కలిసి ఉంటుందని ఒక ఎజంప్షన్. ఎందుకంటే అప్పుడు నెయ్యి లేదు కదా. నెయ్యి 10 రోజులు 15 రోజులకు మించి ఉండదండి ఎక్కువ ఆర్డర్. ఎవ్రీడే 15 కేజీలు అంటే 15 కేజీలే వస్తుంది. ఎందుకంటే నెయ్యి 2వ రోజు 3వ రోజుకి నెయ్యి పాడైపోతుంది, మొత్తం మారిపోతాయి, స్పెసిఫికేషన్స్ అన్ని మారిపోతాయి. అందుకని నెయ్యిని ఎక్కువ రోజులు స్టాండ్కి పైగా పెట్టరు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి, టీటీడీ దగ్గరికి ఒక నెయ్యి వచ్చింది అంటే ట్యాంకర్, దాన్ని అవర్లో దాన్ని టెస్టులు చేసేసి పంపించేసేయాలి. ఒక్కరోజు డిలే అయింది అంటే నెయ్యి మొత్తం పాడైపోద్ది. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం. ఇప్పుడు రేపొద్దున సిట్ రిపోర్ట్ వచ్చి సిట్ రిపోర్ట్లో కనుక ఏదో నెయ్యో కాకుండా డాల్డానో ఏదో కలిసి ఉంటుందని చెప్పదు, అది కూడా తప్పే. ఆ డాల్డా కలిసింది వేరు, పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలవటం వేరు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు అసలు కలవలేదు అంటున్నా నేను. నా సిట్టు రిపోర్ట్ ఏంటంటే అవి కలవకుండానే వీళ్ళు అబద్ధాలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు, దాన్ని పవన్ కళ్యాణ్ క్యారీ చేశాడు. సో నీకు ఫైండింగ్ లేకుండా, నీకు ప్రాథమికంగా ఆధారాలు లేకుండా ఇప్పుడు ఈరోజు సిట్ ఇచ్చిన ఫైండింగ్లు అదేం లేనప్పుడు ఖచ్చితంగా యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఇర్రెలవెంట్ స్టేట్మెంట్. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు అ టాస్క్. రేపొద్దున ఇంకో ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాడు. సెన్సిటివ్గా ఉన్న అంశాల్లో వాళ్ళు దూరరు. కాబట్టి వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్.